ఏం అనుమానం లేదు. మీరు కౌరవులు పాండవులు చివరికి వచ్చేటప్పటికి ఏది పరిష్కారమైంది? యుద్ధం చేస్తేనే పరిష్కారమైంది. ఎన్నో ట్రయల్స్ వేసి అందుకనే ఇట్లాంటిది ఏదన్నా జరిగినప్పుడు స్ట్రాంగ్గా రిప్లై ఇస్తేనే నెక్స్ట్ టైం అలాంటివి చేయకుండా ఉంటారు. తెలుగులో సామెత ఒకటి ఉంది కదా, పిల్లి గుడ్డిదైతే ఎలకొచ్చి ఎత్తి చూపించింది అన్నట్టు. అట్లా కాశ్మీర్ అనే పదమే లేకుండా ఆ కాశ్మీర్ని కూడా పూర్తిగా హిందుస్థాన్లో కలిపేయాలి, భారతదేశం స్వాధీనం చేసుకోవాలి. దీనిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సరైనటువంటి చర్యలు తీసుకున్న దానికి ఇది కంటిన్యూ చేయాలి. మనకున్న జీపీఎస్ వాడుకొని వాళ్ళు ఎక్కడున్నా చూసుకొని ఇది కంటిన్యూ చేసి వాళ్ళని ఈరోజు మనము ఇండియా ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ బంకర్లని 9 బంకర్లను ఎట్ ఏ టైం అటాక్ చేసి వాళ్ళని పేల్చేసింది. ఎట్ ఏ టైం 100 మంది టెర్రరిస్టులని చంపేసింది. దీని మీద మీరు స్పందన ఏంటి? ఇది చాలా శుభ పరిణామం అండి. ఎప్పటికైనా ప్రతిసారి కవ్వింపులకు పాల్పడేటటువంటి పాకిస్తాన్ దుశ్చర్యలపై ధీటైన సమాధానం ఇచ్చేటట్లుగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యాచరణ సర్వత్రా కూడా హర్షించదగింది. ఈ నేపథ్యంలోనే ఎప్పటి నుంచో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే కూడా ఈ సందర్భంగా ఎలాగో యుద్ధానికి ముందడుగు వేసి యుద్ధానికి తలపడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంలోనే ఆ పీఓకే నియంత్రణ రేఖ వద్ద కూడా ఎటువంటి అలజడులు లేకుండా ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే పదమే లేకుండా ఆ కాశ్మీర్ను కూడా పూర్తిగా హిందుస్థాన్లో కలిపేయాలి, భారతదేశం స్వాధీనం చేసుకోవాలి. దీనిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సరైనటువంటి చర్యలు తీసుకున్న దానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పి నా అభిప్రాయం. భారతదేశం దగ్గర ఆక్షేపణలు ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి అని చెప్పి రకరకాలైనటువంటి బాలిస్టిక్ క్షిపణులని ఇలా రకరకాల భారతదేశపు అమ్ముల పదిలో ఆక్షేపణలు ఈ మిసైల్ అని చెప్పి రకరకాలుగా చెబుతున్నటువంటి భారతదేశానికి తన సత్తా చాటుకునేటటువంటి తరుణం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. మరోవైపు ప్రతిసారి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలకు దుశ్చర్యలకు ఎంతో మంది భారతీయులు బలైపోతున్నారు. పర్యాటకుల మీద కాల్పులు జరపడం ఏంటంటే అదేమన్నా మానవతా దృక్పథమా? ఏ విధంగా ఆలోచించాలి? అందులో నువ్వు హిందువా అని అడిగి నువ్వు హిందువు కాకపోతే నిన్ను చంపేస్తాడా? అటువంటి చర్యలకంతా కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు సరైనటువంటి ధీటైనటువంటి సమాధానం చెప్పే వ్యక్తి ఇవాళ మనకు ప్రధానమంత్రిగా దొరకడం మన యొక్క అదృష్టం. ఈ సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సరైనటువంటి నిర్ణయం తీసుకొని కాశ్మీర్ను కూడా ఇంక మళ్ళీ భారతదేశంలో కొంత భూభాగం పాకిస్తాన్కు చెందింది, ఇతర దేశాలకు చెందింది అనేటటువంటి ప్రసక్తి లేకుండా ఎవరైతే భారతదేశం మీద దృష్టి సారించి వాళ్ళ యొక్క భూభాగం ఇది అని చెప్పి చెప్పుకుంటున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ యుద్ధం ఒక గుణపాఠం కావాలి, ఇది ఒక హెచ్చరిక కావాలని నేను భావిస్తున్నాను. సరిహద్దుల్లో భారతదేశానికి సంబంధించినటువంటి జవానులు వివిధ పార్టీల త్రివిధ దళాల వాళ్ళు అక్కడ మన కోసం అని చెప్పి పహారా కాస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళకి ఏమైనా వాళ్ళకి సహాయం కావాలంటే ధన రూపేణ కానీ వస్తు రూపేణ కానీ మానవ రూపంగా కూడా మనం వెళ్ళి మనకు శక్తి ఉందో లేదో తర్వాత విషయం, మనకు తుపాకీ కాల్చేటటువంటి నైపుణ్యం ఉందో లేదో తర్వాత విషయం, వాళ్ళందరికీ ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా మనందరం ఎక్కడి నుంచైనా ఏ రాష్ట్రం నుంచైనా భారతదేశంలోని ప్రతి వ్యక్తి మహిళ పురుషుడు తేడా లేకుండా అందరూ వెళ్ళి భారతదేశానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కూడా నా తరపున నేను అనుకుంటున్నాను. ప్రజలందరూ కూడా అదే విధంగా భావిస్తే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుంది. యాక్టివిటీ లైక్ గవర్నమెంట్ డేరింగ్ గా ఆ స్టెప్ తీసుకునింది. సో మన మోడీ ఉండేంత వరకు వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ అవర్ సేఫ్టీ. అండ్ సి అట్లా ఏదైనా మనం కామ్ గా ఉండేటప్పుడు వేరే వాళ్ళు వచ్చి అటాక్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు డెఫినెట్లీ షో దట్ లైక్ వీఆర్ నాట్ lenient, like anyone can come and hit us, right? Exactly. So అందుకనే ఇట్లాంటిది ఏదన్నా జరిగినప్పుడు స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తేనే నెక్స్ట్ టైం అలాంటివి చేయకుండా ఉంటారు. తెలుగులో సామెత ఒకటి ఉంది కదా, పిల్లి గుడ్డిదైతే ఎలకొచ్చి ఎత్తి చూపించింది అన్నట్టు. అట్లా ఇవాళ పాకిస్తాన్ వచ్చింది, లేదంటే రేపొద్దున ఇంకొక ఆఫ్ఘనిస్తానో లేదంటే చివరికి టర్కీ కానీ బంగ్లాదేశ్ కానీ ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఎవరైనా చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉండేది వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. సో ఆయన ఉండేంత వరకు ఇట్లాంటివి అనవసరంగా పెట్టుకొని ఇక్కడ ఒకరిని చంపితే అక్కడ 100 మందిని చంపుతారు మోడీ. వాళ్ళు అనఫిషియల్ గా చేస్తే వీళ్ళు అఫిషియల్ గా చేస్తారు. కాబట్టి ఎనీథింగ్ బిఫోర్ యూ డూ ఎనీ మిస్టేక్ థింక్ ట్వైస్ ఆర్ 100 times బిఫోర్, బికాస్ హియర్ ఇట్ ఈస్ ఇండియా అండ్ వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. సార్ నమస్తే అండి. ఈరోజు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్టులని
9 స్థావరాలలో మొట్టుపెట్టింది, 100 మందికి టెర్రరిస్టుల పైన వాళ్ళని హతమార్చేసింది. దాని మీద మీ ప్రతిస్పందన ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ చాలా ఎక్సలెంట్ యాక్షన్ తీసుకుంది. ఇంకా చాలా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మోడీ గవర్నమెంట్ తప్పకుండా చేస్తుందని మా ఎక్స్పెక్టేషన్. అందరూ సరే మన సైనిక ఆర్మీకి సాల్యూట్ చేయాలి, అందరూ తల వంచి నమస్కరించాలి. అది నా అభిప్రాయం. భారతదేశానికి తప్పకుండా ఉగ్రవాదాన్ని అణచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ నుంచి మనం ఎందుకు పడాలి, నష్టం మనం ఎందుకు జరపాలి? జమ్మూ కాశ్మీర్ మంది కాదా? అసలు పాకిస్తాన్ కూడా ఒకప్పుడు మంది కాదా? నెహ్రూ గారి వల్ల అట్లా అయింది, కానీ లేకపోతే అసలు ఎందుకు అవుతుంది? ఒకప్పుడు భారతదేశంలో ఉన్నదే పాకిస్తాన్ కూడా. కాబట్టి అసలు మనం పాకిస్తాన్ని జయించితేనే మంచిదని నా ఉద్దేశం. ఈ ఉగ్రవాదుల్ని అణచాల్సిందే, ఇంకా దొరికినట్టు చేయాల్సిందిగా వాళ్ళని బీచం అనచాల్సిందే. ఎక్కడైనా ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళని పట్టించాలి. ఒక టెర్రరిస్ట్ ని చంపితే వాళ్ళు 100 మందిని సృష్టిస్తున్నారు. ఇది మొత్తానికి దీన్ని నాశనం చేయాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? మొత్తాన్ని నాశనం చేయాలంటే మనం అందరం ప్రతి ఒక్కళ్ళం కూడా సైనికుల్లాగా భారతదేశంలో పనిచేసి వాళ్ళని ఎదుర్కొనేటట్టుగా అందరం సహాయపడాల్సిందే. సైన్యానికి కానీ దేనికైనా సరే, ప్రతి ఉద్యోగి కాదు, ప్రతి రైతు దగ్గర నుంచి, ప్రతి స్త్రీ దగ్గర నుంచి, పురుషుడి దగ్గర నుంచి అందరూ కూడా మోడీకి సపోర్టుగా ఉండి మనము జయించాల్సిందే వాళ్ళని. ఆక్రమిత కాశ్మీర్ అనేది లేకుండా మన వాళ్ళే ఆక్యుపై చేస్తే, ఇదివరకు వెళ్ళారు అక్కడ దాకా, వెళ్ళి వెనక్కి వచ్చేసారు. స్టాప్ అన్నారు. ఆర్మీకి ఫుల్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళకి ప్రస్తుతం ఇచ్చిన జీతభత్యాలు చాలా పెంచాలి. తర్వాత డిఫెన్స్ బడ్జెట్ చాలా పెంచి ఫ్రీబీస్ అందరికి ఉచితంగా పంచుతున్నది అందరూ మానేయాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్గా ఒక లెజిస్లేషన్ తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు కావలసినంత డబ్బులు ఉంటాయి. ఇప్పుడు పిల్లలు పుట్టంగానే స్కీమ్ ఉంది, వాడు స్కూల్కి వెళ్ళంగానే ఇస్తున్నారు, మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వగానే ఇస్తున్నారు, పెళ్ళికి ఇస్తున్నారు, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఎలివెన్స్. అందుకని వాళ్ళు మేము పని చేయమని చెబుతున్నారు కదా ఇదివరకే. అవన్నీ మానేస్తే మన దేశం బాగుపడుతుందండి, అదేం అనుమానం లేదు. ఎవరికి ఇవ్వాలంటారంటే నా అభిప్రాయం ఫ్రీ ఎడ్యుకేషన్, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లోనేమో క్వాలిఫికేషన్ బట్టి ఏ క్యాస్ట్ అయినా సరే కంప్లీట్ ఫ్రీగా ఉండాలి. ఇంకా బెస్ట్ హాస్పిటల్స్ ఉండాలి, ఫ్రీ ట్రీట్మెంట్ అందరికీ. ఇప్పుడు 5 lakhs అని పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు. మన ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్ ఫండ్ అని ఉంది, అది ఎంతవరకు అవుతుందో అది కూడా చెప్పలేము. అంటే ప్రస్తుతం మనం ఉచిత పథకాలను మానేసి విద్య, వైద్యం మీద దృష్టి పెట్టాలంటారు సర్కార్. 2 చాలు, 2 కనుక పెడితే మన దేశం బాగుపడుతుందండి, ఎట్టి పరిస్థితుల్లో అనుమానం లేదు. అండ్ కాశ్మీర్లో ఉగ్రవాదం పోవాలంటే ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేయమంటారు. డెఫినెట్గా ఇవ్వాలండి. ఇదివరకు అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళని స్టాప్ అన్నారు, స్టాప్ అంటే వెనక్కి వచ్చేసారు. 9 స్థావరాల్లో అటాక్లు చేసి ఒకేసారి 25 నిమిషాల్లో అటాక్ చేసి రిటర్న్ వచ్చేసింది కూడా. 23 minutes ఎగ్జాక్ట్లీ. దాని మీద మీ స్పందన? మంచి పని చేశారు, ఓకే, వెరీ గుడ్. ఓకే. ఈ ఉగ్రవాదం మనకు పోవాలంటే ఇండియాలో పీఓకని మనం ఆక్యుపై చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఉగ్రవాదం వచ్చేది పీఓకు నుండే, కాబట్టి అది స్వాధీనం చేసుకుంటే 99% ఉగ్రవాదం పోతుంది. అంటే ఇప్పుడు ఉగ్రవాదము పిఓకే వల్లనే ఉందంటారు. పీఓకే వల్లనే ఉంది, అదే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదము. కాబట్టి అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచే మనకు వస్తుంది. అది ఆక్రమించుకుంటే ఆడికి అది పోయినట్టే, ఇంకా ఉండదు, మనకు ఈ ప్రాబ్లం ఉండదు. ఇంకా పాకిస్తాన్కి ఇంకా మనతో గొడవే ఉండదు. అది అయితే ఇప్పుడు ఆ భూభాగం ఒకప్పుడు మనదే, కాబట్టి మనం దాన్ని ఆక్యుపై చేయాలి. ప్రతి ఒక్క ఇండియన్గా మనం సివిలియన్స్ మనం చేయాల్సిన పనులు ఏముంటాయి? మనం మన ఆర్మీకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. అది డిఫెన్స్ ఫోర్సెస్కి ఆల్రెడీ ప్రధానమంత్రి ఫుల్ ఫ్రీ ఇచ్చాడు, ఫ్రీడమ్. మీరు ఎలా అయినా హిట్ చేయండి, మీ ఇష్టం, ఎప్పుడైనా కొట్టండి అని చెప్పాడు. కాబట్టి వాళ్ళకి మనము ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి సిటిజన్స్గా. ఓకే, ఫుల్ సపోర్ట్ ఇచ్చేసేయాలంటారు, ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాలంటారు. ఈ రోజు కోసం ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే ఇది భారతదేశం లోపల శాంతి అనేది ముఖ్యమే. కానీ ఎవరైనా మన మీదికి వచ్చినట్టే అంటే పూర్తిగా సమూలంగా నాశనం చేయడానికి మనం ఎలాంటి అది లేదు. మన
ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ప్రపంచం లోపల ఉత్తమం లోపల 4వదో 5వదో వస్తుంది. కనుక మనం మీద ఎవరు తీసుకున్న కూడా ప్రతీకార చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రతీకార చర్యకు ఎవరు మూలము అంటే బీజేపీలో నరేంద్ర మోడీ. ఐ నీడ్ దట్ నరేంద్ర మోడీ ఫర్ ఎవర్. ఆయన కాకపోతే యోగి ఆదిత్యనాథ్, ఆయన కాకపోతే ఇంకొకరు. ఎందుకంటే మనల్ని మనం రక్షించే వాళ్ళు కావాలి, హిందూ ధర్మం రక్షించే వాళ్ళు కావాలి. ధర్మము మనది ఏంటంటే సనాతన ధర్మం. మన సనాతన ధర్మాన్ని ఎవరు ఏలెత్తి చూపెట్టినా, ఎవరు అది చేసినా కూడా, మన మీద దండెత్తి ఎవరు వచ్చినా కూడా మనం ఊరుకోము. ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. పాకిస్తాన్ 2 రకాలు, ఒకటేమో ప్రజలు, రెండోదేమో టెర్రరిస్టులు. మనం టెర్రరిస్ట్ టార్గెట్ చేసినా కానీ ప్రజలను టార్గెట్ చేయలేదు, మిలిటరీని టార్గెట్ చేయలేదు. ఇప్పటి వరకు చేసిందంతా కూడా ఓన్లీ టెర్రరిస్ట్, అవి సర్జికల్ స్ట్రైక్స్ అంతే జరుగుతాయి. ఇవి జరగాలే. ఇంకా మీకు గట్టిగా మాట్లాడితే మా సీనియర్ సిటిజన్స్ అందరం కలిసి ఆర్మీలో వాళ్ళ ముందర నిల్చుంటాము. మమ్మల్ని ఏమని చెప్పండి, చూస్తాం మేము ఎంత చేస్తామో. ఏం పర్లేదు. ఈ ప్రాణం ఉన్న పైన ఒకటి దేశం కోసము మనం ఎంతో కొంత ఇవ్వాలి. అది నేను ఆల్రెడీ ఇచ్చాను, ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఈ గ్రూప్ మొత్తం కూడా అవసరమైతే ప్రతి ఆర్మీ సోల్జర్ ముందర నిల్చుంటాము. గుండెలు ఏవైతే వస్తాయో తాకని ఏం పర్లేదు. సో దిస్ ఈజ్ అవర్. మా ఇంటెన్షన్ అంటే ఏదైతే జరుగుతున్నదో అది సరిగ్గా జరుగుతున్నది, ఇదే జరగాలి, ఇంతకన్నా ఇంకా జరగాలి. చూస్తున్నాం మేము, ఇంకా ఏం కాదు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కాదు, యంగర్ సిటిజన్స్ ఉన్నారు. మనము యంగర్ సిటిజన్స్ మధ్యలో ఉన్నాము. మనము వీళ్ళు ఇచ్చిన ఈ స్పందన ఏదైతుందో ఇది నిజంగా ఇది ప్రతి భారతీయుడు వినాల్సింది, ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సింది. ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇష్యూ గనక సెటిల్ అయిపోతే సగానికి సగం బలం తగ్గిపోతుంది పాకిస్తాన్కి. ఇది నిజంగా ఎంత హీనమైన చర్య వాళ్ళు చేసింది టెర్రరిస్టులు. కుటుంబ సభ్యులము చూస్తుండగా పర్యాటకులు పాపం వాళ్ళు నిస్సహాయ స్థితిలో వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేశారు. కాబట్టి దానికి సరైన చర్య ఏంటంటే భారతదేశం తీసుకున్నటువంటి ప్రస్తుత నిర్ణయం. ఈ నిర్ణయంతో కనీసం పాకిస్తాన్కి కనువిప్పు కలిగితే, అంతేకాదు ప్రపంచంలో చాలా దేశాలు దీన్ని సమర్థించినాయి. ఎందుకు సమర్థించినాయంటే మతానికి సంబంధించిన వ్యక్తిని ఏరి చంపటం జరిగింది. ఇంతకంటే ఘోరము ఈ నాగరిక ప్రపంచంలో ఏముంటుంది? కాబట్టి ఇది చాలా న్యాయబద్ధమైనటువంటి చర్య భారతదేశం తీసుకున్నటువంటిది. దీనిలో డెఫినెట్గా ధర్మబద్ధమైనటువంటి యుద్ధం కాబట్టి ధర్మం ఎప్పుడూ నిలుస్తుంది, రక్షించబడుతుంది. కాబట్టి భారతదేశం తప్పనిసరిగా దీన్ని విజయాన్ని సాధిస్తుంది. సరియైన గుణపాఠము పాకిస్తాన్ నేర్చుకుంటుంది. ఎందుకంటే యూఎన్లో కూడా వాళ్ళు మాట్లాడిన పద్ధతికి వాళ్ళే అందరూ కూడా అన్ని దేశాల వాళ్ళు నిరసించారు. ఏంటి ఈ వాగుడు అన్నట్టుగా. కాబట్టి చాలా కరెక్ట్ అయిన నిర్ణయం మోడీ గారు తీసుకుంటే దానిలో ఏమనుమానం లేదు. జై హింద్. భారతదేశం తప్పనిసరిగా విజయం సాధించాలి, న్యాయం నిలబడాలి. ప్రపంచానికి మన సంయమనం అంటే ఏమిటో కూడా తెలియచేస్తారు. ఇన్ని 10 రోజులైంది, దాదాపు 15 రోజులైనా ఇన్ని రోజులు సంయమనం పాటించి దీనికి పరిష్కారం ఇదే అనేటువంటిది మోడీ గారు నిర్ణయించారు. అంటే ఆయనకి భగవద్ అనుగ్రహం ఎక్కువ, అందుకోసమనే ఆయన అంత సంయమనం పాటించి చేశారు. యుద్ధం పరిష్కారం ఉండేది ఏం అనుమానం లేదు. మీరు కౌరవులు పాండవులు చివరికి వచ్చేటప్పటికి ఏది పరిష్కారం అయింది? యుద్ధం చేస్తేనే పరిష్కారమే. ఎన్నో ట్రయల్స్ వేశారు అనేక రకాల వ్యక్తులు, అనేక పెద్దవాళ్ళు అందరూ కూడా, ఆయన అన్ని విఫలమే కదా. చివరికి యుద్ధమే, ఆ యుద్ధంతోనే అన్నీ కూడా పరిష్కారమైనాయి. సో జై జవాన్, జై కిసాన్, జై మోడీ, జై భారత్. కానీ దీన్ని ఇంతటితో ఆపుతారా, ఇంకా ముందుకు వెళ్తారా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్లా 2-3 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ అనేది ఇది చేసాము, సింపుల్గా అయిపోయింది. మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. సార్ చేస్తే ఎట్లా ఉండాలంటే కొడితే ఎక్కువ కుంభస్థలాన్ని కొట్టాలి, అట్లా లేపేయాలి. మ్యాప్లో పాకిస్తాన్ అనేది కనపడకూడదు. దట్స్ ఆల్. అంతేగాని ఇది చేసి రేపొద్దున ఇప్పుడు అయిపోయింది, నిన్న జరిగేది, ఎవరు చనిపోయారో తెలియదు, ఎవరు బతుకున్నారో తెలియదు, వాడు పోయాడు వీడు పోయాడు అంటున్నాడు. మళ్ళీ 1 నెల 2 నెలలు 3 నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఇట్లా జరిగింది అనుకోండి, ఉపయోగం లేదు దీనివల్ల. నేనేది కొడితే కుంభస్థలం కొట్టాలి, దిగాలి, మొత్తం అందరి ప్రపంచ దేశాలన్నిటి కూడా మన వైపు తిప్పుకోవాలి, అటాక్ చేయాలి, లేపేయాలి, అంతవరకు. కానీ ఈ చిన్న ఇవి అనేది మనకు అవ్వదు అని నా ఉద్దేశం. అంటే కోర్టు మొత్తం అసలు టెర్రరిస్టులు అనేది లేకుండా దెబ్బ పాకిస్తాన్లో టెర్రరిస్ట్ క్యాంప్ అనేది కనపడకూడదు మనకు. అంటే మనకు వాళ్ళకి పీపుల్తో మన సంబంధం లేదు, టెర్రరిస్ట్ క్యాంప్ అనేది కనపడకూడదు. ఇప్పుడు మనకు 5-6 కొట్టారు అంటున్నారు. 5-6లో వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ 10 రోజులు జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు, అండర్ గ్రౌండ్ బేస్లోకి వెళ్ళిపోయి ఉంటారు. సో వాళ్ళు బయట ఉంటారని అనుకోవట్లేదు. చనిపోయిన వాళ్ళు కూడా చిన్న బచ్చాగాళ్ళు, కానీ మెయిన్ వాళ్ళు అయితే చనిపోలేదు నా ఉద్దేశం. కాబట్టి ఇది కంటిన్యూ చేయాలి.
మనకున్న GPS వాడుకొని వాళ్ళు ఎక్కడున్నారో చూసుకొని ఇది కంటిన్యూ చేసి వాళ్ళని సరే టెర్రరిస్ట్ కంట్రీ కింద దాన్ని అసలు గుర్తించకూడదు. పాకిస్తాన్ అట్లా చేసేయాలి. చేసేసిన వాడు ఇండియా ఫ్రీగా ఉంటుంది. అదర్వైజ్ మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకో చోట జరుగుతుంది, ఇంకో చోట బయటపడితే ఎక్కడో జరుగుతుంది. సో దీని ఏంటంటే వన్స్ ఫర్ ఆల్ దీన్ని సెటిల్ చేయాలనేది నా ఉద్దేశం.